ఈవిడేంటి తెగ ఫీల్ అయిపోతుంది? అదమ్మా అనేసరికి కరిగిపోతుందా? దాని మాటలకి నా మనసే కరిగిపోతుంది. అమ్మకి మదర్స్ డే విషెస్ చెప్పడంతోనే మదర్స్ డే అయిపోలేదు, ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. అవును, కేక్ కటింగ్ కూడా ఉంది. ఆ ఏర్పాట్లన్నీ చేద్దాం రండి. నువ్వు ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి వచ్చేసాయి. త్వరగా రెడీ అమ్మా. రారా బాబీ. నేను కూడా వస్తాను. అయినా నాకు అమ్మ లేదని ఎవరన్నారు తాతయ్య? అత్తయ్య గారు అనుకుంటే నాకు అమ్మవదా? కడుపున మోస్తేనే అమ్మ. ఇంటి కోడలుగా నన్ను ఆదరిస్తూ భరిస్తున్న అత్తయ్య కూడా అమ్మే. మాటలతో మనుషుల్ని ఆకట్టుకోవటం అంటారే, అలాంటి విద్య గుండమ్మకి బాగా తెలుసు. ఇప్పటి వరకు ఆ గుండమ్మకి వ్యతిరేకంగా అత్తయ్య గారు ఉన్నారు. దాన్ని ఆది నుంచి వేరు చేయడానికి, ఇంట్లో నుంచి గెంటేయడానికి ఆవిడ మనకి హెల్ప్ అవుతారనుకున్నాను. ఒకే ఒక్క మాటతో ఒక్క సెకండ్ లో ఆవిడ్ని కూడా తన వైపుకు తిప్పేసుకుంది. ఆ గుండమ్మ తిప్పేసుకుంటే మాత్రం కామాక్షి తిరిగిపోతుందా? ఆవిడ ఏం మాట్లాడిందో నువ్వు విన్నావు కదా. అది అమ్మ అందని ఈ క్షణంలో ఏదో ఫీల్ అయిపోయి ఉండొచ్చు, కానీ కామాక్షి అంటే ఏంటో, దాని మూర్ఖత్వం ఏంటో నీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసే. తనని అమ్మ అందని గుండమ్మనిప్పుడు నెత్తిన పెట్టుకోవాలి అనుకుంటుందే. అమ్మా గుండమ్మా. అరే రే సుబ్బారా, రా 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 రా. అయ్యో నమస్కారం బాబు. బాబాయ్. ఏట్రా ఊళ్ళో అంతా బాగున్నారా? అంతా బానే ఉన్నారయ్యా. ఏమ్మా బాగున్నావు కదా? ఎవరి తాతయ్య? మా వాళ్ళు, మా ఊరి వాళ్ళు. బాబాయ్, మీరిలా మా ఇంటికి వస్తే వచ్చారు, కానీ వాళ్ళే టైంకి వచ్చారు. ఈ రోజు మదర్స్ డే అని మా అత్తయ్య గారితో కేక్ కట్ చేయించి పండగ చేసుకుంటున్నాం. అయితే ఫంక్షన్ అయిపోయాక వస్తామమ్మా. అదేంటమ్మా అలా అంటారేంటి? అంటే మీరంతా ఆనందంలో ఉన్నారు కదా. బాబాయ్, ఏం కష్టం వచ్చింది? చెప్పు బాబాయ్, ఏమైంది? తెలుసమ్మా, నీ నోటి వెంట ఇదే మాట వస్తుందని. మా గురించి ఎప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉంటావనే నమ్మకంతోనే అంత దూరం నుండి వచ్చి నీ గడప తొక్కింది. రే ఏమైందో చెప్పరా. ఏం చెప్పమంటారండి, వరుసగా 3 సంవత్సరాల నుండి అతివృష్టి వల్ల ఒకసారి, అనావృష్టి వల్ల ఒకసారి, విత్తనాల వల్ల మరోసారి, ఇలా ప్రతి ఏటా పంటలో నష్టపోతూనే ఉన్నాం. తట్టుకోగలిగినంత వరకు తట్టుకున్నాం. ఇప్పుడు కట్టుకునే గుడ్డ మిగిలింది, ఆఖరికి అప్పులు మిగిలాయి. అందరికీ అన్నం పెట్టే రైతులకి ఆ దేవుడు ఇన్ని కష్టాలు ఎందుకు పెడతాడో? మామయ్య, రైతుల్ని కష్టపెడుతుంది దేవుడు కాదు మామయ్య, మనుషులే.
ఈ భూమి మీద రైతు కంటే అమాయకులు ఎవ్వరూ ఉండరు. అందుకే అందరూ వీళ్లతోనే ఆడుకుంటారు. ఒక ఉద్యోగి ఉద్యోగం నచ్చకపోతే మరో ఉద్యోగంలోకి మారిపోతాడు. ఒకరికి పాల వ్యాపారంలో నష్టం వస్తే మరో వ్యాపారానికి మారిపోతారు. కానీ ఒక రైతే వ్యవసాయాన్ని కాదని ఇంకో పని చేయడం. నేల తల్లే ఆయనకి అమ్మ. లోకి ఎవరితో మాట్లాడుతున్నావే? ఆ గుండమ్మని దెబ్బ కొట్టడానికి లలితాదేవి ఒక అద్భుతమైన ప్లాన్ చెప్పింది. ఎవడేవాడు నీకు సెల్యూట్ కొడుతున్నాడు? ఆ లలితాదేవి పంపిన మనిషి. కార్లో ఏం పెట్టాడు? బాంబాయి ఏంటి? బాంబే. కానీ పేలే బాంబు కాదు, ఆదిని ఇరికించే బాంబు. ఆ గుండమ్మని కన్నీళ్లు పెట్టించే బాంబు. డ్రగ్స్ నానమ్మా. ఇప్పుడు ఆది ఆ ఊరి వాళ్ళని డ్రాప్ చేయడానికి అదే కార్లో బయటికి వెళ్తాడు. పోలీసులు ఆది కార్ని తనిఖీ చేస్తారు. ఆ కారులో కొంత దూరం వెళ్ళాక డ్రగ్స్ కేసులో ఆది అరెస్ట్ అవుతాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే ఆది ఇక మోడల్ గా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశమే ఉండదు. హలో, పోలీస్ స్టేషన్ అండి? అవును, చెప్పండి. డ్రగ్స్ సప్లై అవుతున్నాయి అన్నారు. వాట్? హలో, మీరెవరు? నేనెవరు అనేది ముఖ్యం కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రం పక్కా. హలో సార్. ఇక ఆది పని అవుట్. గుండమ్మ పని కూడా అవుట్. రే బాబీ, ఏమైందిరా? అమ్మకి కేక్ తినిపిస్తున్నప్పుడు ఫోన్ వచ్చి బయటకొచ్చానన్నయ్య. అర్జెంటుగా ఒకరిని కలవాలి, కానీ కార్ రిపేర్. ఓ అవునా? అనయ్య, ఈ కార్ నాకు ఇచ్చేసి. వీళ్ళని బస్ స్టాప్లో దించాలరా, వీళ్ళకి బస్సుకి టైం అవుతుంది. వాళ్ళని బస్ స్టాప్లో దించి నా పని నేను చూసుకుని వస్తానన్నయ్య. మీరు నా కార్ రిపేర్కి ఇచ్చేయండి. సరేరా, జాగ్రత్తగా దించే వాళ్ళని. సరే అన్నయ్య.
ఏమైంది నాన్న? ఏమైందండి? నాన్న బాబీని బాబీని బాబీకి ఏమైంది? బాబీని పోలీసులు అరెస్ట్ చేశారంట. పోలీసులా? బాబీని అరెస్ట్ చేయడం ఏంటి మావయ్య గారు? ఎందుకంట? వాడి కారులో డ్రగ్స్ దొరికాయంటమ్మా. డ్రగ్సా? డ్రగ్స్ ఏంటి బాబీ ఇదంతా? ఏమో వదినా, అంతా అయోమయంగా ఉంది. ఎస్ఐ గారు, మా గురించి మా ఫ్యామిలీ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. మా తమ్ముడు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడంటే మీరు నమ్ముతారా? కళ్ళెదురుగా ఆధారం ఉంటే నమ్మక ఏం చేయమంటారండి? కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు ఎస్ఐ గారు. అలా అని కళ్ళ ముందు ఉన్నది అబద్ధం అని చెప్పలేం కదా మేడం. సార్, ఇదెలా జరిగిందో మాకు అయోమయంగానే ఉంది. ముందు తనకి బెయిల్ ఇస్తే. సారీ మేడం, అతని కోర్టుకు సబ్మిట్ చేయాలి. మీరక్కడ ట్రై చేసినా ఇలాంటి కేసుకి అంత త్వరగా బెయిల్ రాకపోవచ్చు. పద. సార్, ఏమండి? బాబీ, నువ్వు ఇలా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? ఊరుకోలోకి, మా అన్నయ్య వదిన ఉండగా నాకేం కాదు. అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే. క్షమించే బాబీ. బాబీ, నువ్వు కారులో వెళ్తుండగా మధ్యలో ఎవరైనా నీ కారుని ఆపడం గాని, నిన్ను మాటల్లో పెట్టడం గాని ఇలాంటివేవైనా జరిగాయా? లేదు వదినా, నా కార్ రిపేర్ అయ్యి నేను రోడ్డు మీద ఉంటే అన్నయ్య కారులో వచ్చాడు. నా కారు అన్నయ్యకి అప్పగించి అన్నయ్య కారు తీసుకుని నేను బయలుదేరాను. నేను కొంచెం దూరం వెళ్ళేసరికి పోలీసులు వచ్చి నన్ను ఆపేశారు. కారు చెక్ చేస్తే డ్రగ్స్ దొరికాయి. అసలు నా కారులోకి డ్రగ్స్ ఎలా వచ్చారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు అన్నయ్య. ఈయన ఇంటి నుండి కారు తీసుకుని బయలుదేరారు. దారిలో బాబీ కారు తీసుకున్నాడు. మధ్యలో ఎవరు ఎక్కడా ఆపలేదు. కానీ కారులోకి డ్రగ్స్ వచ్చాయి ఎలా? గుండమ్మా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీ కారులో డ్రగ్స్ పెట్టినవాడు ఎవడో వీళ్ళకి తెలిసే అవకాశం ఉందండి. సీసీ ఫుటేజ్లో వాడి ముఖం మనకే తెలియలేదు, వీళ్ళకెలా తెలుస్తుంది? మీరంతా వాడి మొహానికి మాస్క్ పెట్టుకున్నాడని చూశారండి. కానీ వాడి చేతికి ఒక గుర్తుంది, అది నేను గమనించాను. గుర్తా? అవునండి, ఒక్క నిమిషం ఉండండి. చూసారా, ఇతని చేతి మీద టాటూ ఉంది. కరెక్టే గుండమ్మా, మేమెవరూ అసలు గమనించనే లేదు. సిటీలో చాలా మంది ఈ షాప్కే వచ్చి టాటూలు వేయించుకుంటూ ఉంటారండి. కానీ
ఇది రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది. వీళ్ళకి ఇది చూపిస్తే వాడి గురించి ఏ క్లూ అయినా దొరకొచ్చండి. పదండి. చూడండి. ఈ టాటూ వేసింది మీరేనా? యా, ఈ టాటూ వేసింది నేనే. చూడండి, టాటూలో ఎవరికి కనపడకుండా నా పేరు ఎస్కే అని ఉంది. ఈ టాటూ కావాలా మీకు? కాదు, ఆ టాటూ వేసుకున్న మనిషి కావాలి. ఇది లేటెస్ట్ గా వేసిన టాటూ. అతను 1 minute. ఈ డిజైన్ ఇప్పటి వరకు ఈ నలుగురికి మాత్రమే వేశాను. ఇందులో ఎవరో మీరే గుర్తుపట్టండి. కాదు కదా? కాదు. నెక్స్ట్. జూమ్ కొంచెం చేయండి. జూమ్ చేస్తారా? ముసుకుంది కదా మేడం, నన్ను ఎలా పట్టుకుంటారు? సీసీ ఫుటేజ్ లో నా ఫేస్ కనపడిందా? నా బాడీ లాంగ్వేజ్ ని బట్టి, నా బాడీ స్ట్రక్చర్ ని బట్టి ఫోటోలో గాలించిన పోలీస్ స్టేషన్ లో నా డేటా ఉందా? లేకపోవచ్చు, బట్ గుండమ్మ సామాన్యురాలు కాదు. తనకేదో ఆధారం దొరికినట్లుందని లోకేశ్వరి ఫోన్ చేసి చెప్పింది. గుండమ్మ గాని ఎవరైనా కాని నన్ను పట్టుకోవడం అంటే ఆ దేవుణ్ణి పట్టుకోవడమే. మీరు ఈ విషయాన్ని మర్చిపోండి మేడం. ఏమైందన్నా? ఏమైంది? డ్రగ్స్ కేసులో మొన్న ఒక నిరికించాను కదా, వాడి వదిన గుండమ్మ అంట. తను నన్ను పట్టుకుంటుందంట. నీ కాళ్ళు పట్టుకుంటుందేమో అన్నా. యాండి, మన బాబీని డ్రగ్స్ కేసులో అన్యాయంగా ఇరికించిన ఆ రాస్కెల్ ఉండేది ఇక్కడేనండి. వాడెవడో తెలుసుకోవడానికి నువ్వు పట్టుకున్న క్లూ బాగుందే. నీ తెలివితేటలతో వాడుండే ప్లేస్ కనిపెట్టడం ఇంకా బాగుంది. కానీ ఈ గెటప్పే ఏదోలా ఉందే. ఏ ఏంటే అసలు నేనేంటి, నా ప్రొఫెషన్ ఏంటే? ఫ్యాషన్ డిజైనర్ని, నన్ను సబ్బులు అమ్ముకునేవాడిని చేసావు కదే. ఏ తమ్ముడు కోసం ఆ మాత్రం గెటప్ వేయలేరా? అతను మీ తోడబుట్టిన నాకు ఎమోషన్ వచ్చేసింది. నా తమ్ముడు కోసం ఎన్ని కష్టాలైనా పడతాను, ఎంత త్యాగమైనా చేస్తాను. వాడిని సేవ్ చేయడం కోసం ఈ సబ్బులు అమ్ముకునేవాడి గెటపే కాదు, ఎన్ని గెటప్లేమన్నా వేస్తాను. వేస్తాను. రేయ్, యారా ఎందుకు చేసావు ఈ పని? చెప్పరా. ఎస్ఐ గారు, అసలు ఈ పని ఎవరు వాడితో చేయించారో అది తెలుసుకోండి. మాట్లాడవేరా? చెప్పు, ఎవరు చేయమన్నారు ఈ పని? చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పురా, చెప్పు, చెప్పు, చెప్పరా. సార్, ఎస్ఐ గారు, వాడిని ఇంతకంటే గట్టిగా కొట్టానండి, కానీ వాడు నోరు విప్పడం లేదు. సార్, సాక్ష్యాలతో సహా మీకు నేరస్తుణ్ణి పట్టించాం. ముందు మా బాబీని విడుదల చేయండి. ఇంట్లో మా మావయ్య వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు సార్. 204 అతను రిలీజ్ చేయి. చెప్పరా, చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? చెప్పు, చెప్పరా, చెప్పరా, ఎందుకు చేసావు ఈ పని? చెప్పు, చెప్పరా, చెప్పరా. మా అన్నయ్య కెరీర్ ని నాశనం చేయాలని చూస్తావరా? నిన్ను చెప్పరా. సార్ చెప్పు. సార్ ఆగండి. చెప్పరా.
మీరు ఆగండి సార్. చెప్పు సార్, ఆగండి. చెప్పు బాబీ ఆగండి సార్. బాబీ చెప్పు ఆగరా ఆగు బాబీ బాబీ ఆగండి. ఆగరా సార్ మీరు ఆగండి. చెప్పు బాబీ ఆగండి. సార్. వదిలేనే ఆగు తాతయ్య, ఈ క్రెడిట్ అంతా నా ఒక్కదానిదే కాదు, ఇందులో మా ఆయన సాయం కూడా ఉంది. ఆయన్ని కూడా మెచ్చుకో. అంటే ఏంటే ఆయన నొక్కదాన్నే పొగిడితే నేను కుళ్ళుకుంటాను అని ఆయనకి ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నావా? నాకేం అక్కర్లేదు, మీ మనవరాల్ని పొగుడుకోండి. ఏంటి చిన్నదినా, అన్నయ్య తిరిగొస్తే అసలు నీ ఫేస్ లో రియాక్షనే లేదు. అది ఎలా వచ్చారా అని షాక్ లో ఉన్నాను. నీ ఫేస్ రీడింగ్ చూస్తుంటే ఎలా వచ్చారని ఆశ్చర్యపోతున్నట్లేదు, ఎందుకు వచ్చారా అన్నట్టుగా ఉంది. షాక్ లో ఉన్నప్పుడు మొక్కలో ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి తమ్ముడు. ఏమైతే ఏమి, మొత్తానికి బాబీ బయటపడ్డాడు కదా, అది చాలు. అవును పెద్దదినా, సీసీ ఫుటేజ్ లో కూడా వాడి ఫేస్ సరిగ్గా కనిపించలేదు. మరి వాడిని ఎలా కనిపెట్టి పట్టుకున్నావు? సీసీ ఫుటేజ్ లో మనమంతా వాడి ఫేస్ కి మాస్క్ వేసుకున్నదే చూసాం, కానీ వాడి చేతుకున్న టాటూని గుండమ్మ చూసింది. ఆ టాటూ సాయంతోనే ఒకరి తర్వాత ఒకరిని కలుస్తూ క్లూ సంపాదిస్తూ అసలైన వాడిని పట్టుకుంది. చేతికున్న టాటూ కంప ముంచిందా? అసలు వాడు ఎందుకు ఈ పని చేశాడో తెలుసుకున్నారా? ఎంత కొట్టినా వాడితో ఈ పని ఎవరు చేయించారు అనేది చెప్పడం లేదు మావయ్య. మీరు కొడితే చెప్పపోవచ్చమ్మా, కానీ పోలీస్ స్టేషన్లో అప్పగించి వచ్చాం కదా, వాళ్ళు కొట్టారనుకో వాడేటి ఆడి తల్లో జేజమ్మ కూడా నిజాలు మొత్తం చెప్పేస్తారు రేపటికల్లా. చెప్పాలి తాతగారు, వాడితో ఈ పని ఎవరు చేయించారో ఖచ్చితంగా మనకి తెలియాలి. అవును, పెద్దన్నయ్య కెరియర్ ని నాశనం చేసి లైఫ్ ని స్పాయిల్ చేయాలని చూసిన వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళని రోడ్డు మీద షూట్ చేసి పారేయాలి. షూట్ చేస్తారా? చెంపదెబ్బలు ఊహించని ఇది డైరెక్ట్ గా కాల్పులే ఉంటుంది. చెప్పరా. ప్లీజ్ బంగారం, ఒక్కటంటే ఒక్కటే ముద్దిచ్చావంటే ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోతాను. ఆహా, లేదంటే నేనేమి తిన్నాను చెప్తున్నాను. ఏంట్రా బెదిరిస్తున్నావా? ప్లీజ్ ఒక్క ముద్దివ్వవా ప్లీజ్. సరే, ఒక్కటంటే ఒక్కటే. ఓకేనా? ఇంక పెట్టే. ప్లీజ్ బంగారం, కొంచెం మాట్లాడు ప్లీజ్ బంగారం, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, ఏంటో చెప్పు. చెప్పు, ఫోన్లో ఎవరో చెప్పు. చెప్పు. ఫ్రెండ్. ఏమైందమ్మా? ఫోన్లో ముద్దులు పెట్టుకునే అంత క్లోజ్ ఫ్రెండా? ఏమైంది గుండు? శైలు, ఏమైంది? మీ అన్నయ్యలు అడుగుతున్నారుగా, నువ్వేం చేస్తున్నావో వాళ్ళకు కూడా చెప్పు. నేనేం తప్పు చేయడం లేదు.
నా బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతున్నాను. తప్ప? బాయ్ ఫ్రెండా? అంటే లవరు. అవును, లవరే. అతని పేరు కళ్యాణ్. నేను తను లవ్ చేసుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఏంటమ్మా ప్రేమ పెళ్లి అని చాలా ఈజీగా చెప్పేస్తున్నావు. శైలు, నువ్వేదో చక్కగా చదువుకుంటున్నావు అనుకుంటే అందరిలాగే నువ్వు కూడా పిచ్చి వేషాలు వేస్తున్నావా? ప్రేమించడం తప్పెందుకు అవుతుంది పెద్దమ్మా? హా, కరెక్ట్. ఏంటి కరెక్ట్? ఏంటి కరెక్ట్? చూడు శైలు, చదువుకునే వయసులో ఇలా ప్రేమ పెళ్లి అని మైండ్ డైవర్ట్ చేసుకుంటే అది నీకే నష్టం. అంటే ప్రేమించడం తప్ప? తప్పని ఎవరు అనడం లేదు శైలు. కానీ ఈ వయసులో కరెక్ట్ కాదు అంటున్నాం. మరి ఏ ఏజ్ లో ప్రేమించాలన్నయ్య? చదువుకుని ఉద్యోగాలు సంపాదించి ఓ 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ప్రేమించడం మొదలు పెట్టమంటారా? శైలు, అప్పుడే అంత పెద్దదాని అయిపోయావే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పెద్దమ్మా, ఎందుకు మీ పెద్దోళ్ళందరూ ప్రేమించామనగానే తప్పుగా అర్థం చేసుకుంటారు? ఇలా ప్రేమించుకున్నామని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటున్నారో బయట చూస్తున్నాం కదమ్మా. ఆహా, పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలు ఏమైనా వెలిగిపోతున్నాయా పెదనాన్న? అయినా నా లైఫ్ ని నేను డిసైడ్ చేసుకునే రైట్స్ నాకు లేవా చెప్పండి? అదిగో వచ్చేసారు నానమ్మా. హాయ్ మావయ్య గారు, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. నాన్న, అమ్మా ఎలా ఉన్నారు? మావయ్య గారు, తీసుకోరా. కాఫీ తీసుకోండి. తీసుకోమ్మా. బాగున్నావా అమ్మా? బాగున్నాను అత్తయ్య. మిమ్మల్ని చూడాలన్న కారణంతోనూ పండగనో ఈ ఇంటికి వస్తామనుకున్నాం గాని ఈ కారణంగా ఇలా రావాల్సి వస్తుందని అనుకోలేదన్నయ్య. మా నిర్ణయం ఏంటో అప్పుడే చెప్పాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ రాద్ధాంతమంతా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. మేమంతా కూడా చెప్పి చూసాం అత్తయ్య, కానీ తను మా మాట వినడం లేదు. కన్నవాళ్ళమైన మా మాటే వినిపించుకోవడం లేదు. ఇక మీ మాట ఎలా వింటుందమ్మా? ఒక్కగానొక్క కూతురు అని దాన్ని నెత్తినెక్కించుకుని అది ఏం కావాలంటే అది ఇస్తూ ఏం చెప్తే అది వింటూ వచ్చాం. అందుకే ఇప్పుడు మా నెత్తినెక్కి డాన్స్ చేస్తోంది. అది కాదు పిన్ని. ఏం కాదు, అది ఎవరినో ప్రేమించానని చెప్పగానే దాని చెంప పగలగొట్టకుండా ఆ కుర్రాన్ని పిలవమని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పిలిపిస్తావా? చెంప పగలగొట్టేంత తప్పు నేనేం చేయలేదు. అవునమ్మా, తప్పు చేసింది మేమే. ఇప్పుడేంటి, కళ్యాణి రావద్దని చెప్పాలా? అంతేనా? శైలు, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? లేకపోతే ఏంటి చిన్నదినా, ఎలా మాట్లాడుతున్నారో చూసావా? కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇలాంటి డిస్కషన్ పెడితే తను ఎంత ఫీల్ అవుతాడు? అమ్మా, ఇప్పుడు మీరు కోపడినా 1,00,000 చెప్పినా తను వినే పరిస్థితిలో లేదు. పైగా ప్రేమించడం తప్పని కూడా అనలేము. ఆ అబ్బాయిని కూడా రమ్మని చెప్పాం కదా. అవునరా తమ్ముడు, అబ్బాయి వచ్చిన తర్వాత మంచి చెడు మాట తీరు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది కదరా. తన ఇష్టాలను కూడా గౌరవించాలి కదా.
ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ. నీకోసమే ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. మా చిన్నదినైతే నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని నాకంటే ఎక్కువగా ఎక్సైట్ అయిపోతుంది తెలుసా. మేము కూడా. కమ్ బేబీ కమ్. అన్నయ్య తను వచ్చేసాడు. తను వచ్చాడు అని అంటున్నావే గాని ఆ అబ్బాయి రాడేంటమ్మా? సిగ్గేమో తమ్ముడు. కాదు, సర్ప్రైజింగ్ గా రివీల్ చేద్దామని నేనే బయట ఉండమని చెప్పా. త్వరగా రమ్మని చెప్పు శైలు. మా కాబోయే బావగారు ఆ అందాల రాముడు ఎలా ఉంటాడో చూస్తాం. చిట్టి కన్నా అందరూ నిన్ను చూడాలంటున్నారు, రారా. చూడు శైలు, నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏం లేదు. చదువుకుంటానంటావా చదువుకో, లేదంటే చెప్పు, ఒక మంచి సంబంధం చూసి మేమే నీకు పెళ్లి చేసి చేస్తాం. శైలు, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో అమ్మా. ఏంటి అర్థం చేసుకునేది? వాళ్ళ ఇష్టాలు వాళ్ళ నిర్ణయాలే కానీ నా ఇష్టానికి నా ప్రేమకి విలువ లేదా? విలువిచ్చాం కాబట్టే నువ్వు ప్రేమించావు అనగానే అడ్డు చెప్పకుండా ఆ అబ్బాయితో మాట్లాడాలని ఇంటికి పిలిపించాం. అవును, పిలిపించారు. అవమానించి పంపడానికి పిలిపించారు. ఎంతసేపు నీ వెర్షనే కానీ మా వెర్షన్ వినవా? ఎంచక్కా వింటుంది కూతురని మేం గారాబం చేస్తే ఒక్కగానొక్క చెల్లెలని మీరు నెత్తిన పెట్టుకున్నారు. మన మాట ఎందుకు వింటుంది? మీరు నా మాట వింటున్నారా? నా బాధను అర్థం చేసుకుంటున్నారా? నేను మీ మాట వినడానికి. అతనికి ఒక్క చెడు అలవాటు కూడా లేదు. నేనంటే ప్రాణం. కళ్యాణ్ నన్ను ఒక చిన్న పాపాయిలా చూసుకుంటాడు. అవేం మీకు అక్కర్లేదా? శైలు, మేమేం అతన్ని చెడ్డవాడు, దురలవాట్లు ఉన్నవాడు అని చెప్పడం లేదు. అంత లావుగా ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. నేను మాట్లాడితే తక్కువ. శైలు, అతనితో కలిసి బయటికి వెళ్తే నలుగురు అతన్ని చూసి కామెంట్ చేస్తూ ఉంటే ఆ అవమానాలను ఫేస్ చేయాల్సి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? శైలు, నా మాట వినవే ప్లీజ్. ఏంట్రా నువ్వు దాన్ని బతిమలాడుతున్నావు? బాబాయ్, మీరు ఆగండి బాబాయ్.
చూడు బంగారం. అరే చూడమంటుంటే ఎందుకమ్మా? మేమంతా ఎవర్రా? నీ ఫ్యామిలీ కాదా? నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళమే కదా. నువ్వు ప్రేమించడం తప్పని ఎవ్వరూ అనడం లేదు, కానీ నీ సెలక్షన్ బాగాలేదురా.